ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మరొకసారి అడుగు పెట్టబోతున్నారు. ఈ నెల 25వ తారీఖు పిఠాపురంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుడుతూ అలాగే కొన్ని ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు కూడా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది. దాంట్లో 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా చేయటకు శంకుస్థాపన, రదాలపేట సెంటర్లో అంబేద్కర్ సామాజిక భవనం దానికి శంకుస్థాపన, కొత్తపల్లి టీటీడీ కళ్యాణ మండపం ఒకటి, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల పర్యవేక్షణ ఒకటి. ఇకపోతే రీసెంట్గా పిఠాపురంలో చోటు చేసుకున్నటువంటి దళిత బహిష్కరణ మీద కూడా పవన్ కళ్యాణ్ గారు బలంగా ఫోకస్ చేశారట. అసలు దీని మీద వెనుకున్నటువంటి కుట్ర ఏంటి, చిన్న విషయాన్ని పెద్దదిగా ఎవరు చేసి చూపించారు, సామరస్యకంగా దాన్ని పరిష్కరించుకున్న అయిపోయినటువంటి దాన్ని పంచాయతీని కూడా ఎందుకని ఎవరు దీని వెనక కుట్రదారులు ఎవరు అని పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఆరా తీయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇది పిఠాపురం నియోజకవర్గం. పిఠాపురం నియోజకవర్గం అంటే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి చట్టసభలకు వెళ్ళినటువంటి నియోజకవర్గం. గతంలో 2 చోట్ల ఓడిపోయినా కూడా దశాబ్ద కాలం పాటు ఒక యుద్ధం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినటువంటి పిఠాపురం ప్రజలు ఎంతో నిజంగా వాళ్ళకి ఎన్నో ప్రలోభాలు పెట్టినా కూడా చాలా బలంగా నిలబడ్డారు. అలాంటి పిఠాపురం ప్రజలకి ఆయన ఎన్నో నిజంగా చెప్పాలంటే దేశం గర్వించే తగ్గట్టుగా ఆ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుకుంటూ వస్తున్నారు. అలాగే ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏం చేస్తున్నారు, అది చిన్నదైనా పెద్దదిగా చిత్రీకరించేటువంటి పని అటు అపోజిషన్ పార్టీలు కావచ్చు, సాధారణంగా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడేవాళ్ళు, ఆ కుటుంబాన్ని ఇష్టపడే వాళ్ళు అందరూ కూడా పిఠాపురం మీదే ఎక్కువ ఫోకస్ అనేది జరుగుతుంటుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగానే, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన అభిమానులందరూ కూడా పిఠాపురంలో ఏం జరుగుతుంది, అది చిన్నదైనా కూడా పెద్దదిగా చూసేటువంటి అవకాశాలే ఉంటాయి. అలాంటి పిఠాపురంలో ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టాలని చాలామంది అనుకుంటున్నటువంటి పరిస్థితే ఉంది. నిజంగా చెప్పాలంటే వర్మ ఆయనకి బాగా తలనొప్పిగా మారారనే అనుకోవాలి. టీడీపీ నాయకుడిగా ఉన్న ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మంచి సయోధ్యతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మరొక 15 ఏళ్ళు కూటమి బలంగా ఉంటుంది అని చెప్పి ముందుకు వెళుతుంటే వర్మ గారు అక్కడ ఏదో ఒక రకంగా చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమాలే రెగ్యులర్గా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చినా కూడా మన పార్టీ కాదు, మనకి సంబంధం లేదు, కూటమిలో భాగంగానే ఉన్నాం, మనం కూటమికి గౌరవం ఇవ్వాలి, వాళ్ళు చూసుకుంటారని మాత్రమే వదిలేశారు. కానీ ఇది ఎప్పుడైతే దళిత సంబంధించినటువంటి ఇష్యూని పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టేయాలి, జనసేన పార్టీ మీద నెట్టేయాలి, వాళ్ళ కేడర్ మీద నెట్టేయాలి అని చెప్పి ఎప్పుడైతే వచ్చినటువంటి ఇన్సిడెంట్ అంతా యూజ్ చేసుకుందాం అనుకున్నారో దీంట్లో అసలు ఎవరున్నారు? నిజంగానే వర్మ గారి పేరు చాలా బలంగా వినిపిస్తుంది దీని వెనకాల. దీనికి వైఎస్ఆర్సీపీ దానికి తగుదునమ్మా అనుకుంటూ గోతిఘాట్ నక్కలా కాచు కూర్చుని దాన్ని ఇంకా ప్రచారం చేయటంలో నిజంగానే సక్సెస్ అయ్యారనే అనుకోవాలి. దీంట్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కొంత వెనుకబడింది. వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుని చక్కగా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ఆ అటెన్షన్ని మొత్తం టర్న్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఆయన మీద ఏదో రకంగా ఒక బ్లాక్ మార్క్ పెట్టాలి, తద్వారా రాజకీయంగా ఆయన కూడా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. లేదా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నన్ని రోజులు ఆయనకి రాజకీయంగా ఎదిగేటువంటి అవకాశమే లేదు. సో అది దృష్టిలో పెట్టుకునే కొంత ఆయన ఏదో ఒక రకంగా దీన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే అనిపించినటువంటి పరిస్థితి. మరి కూటమిలో భాగంగా అటు పవన్ కళ్యాణ్ గారు ఒక బలమైన నాయకుడు, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు అవునన్నా కాదన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక బలంగా నిలబడి ఆయన కూటమి వైపు ప్రజలందరినీ తిప్పుకునేటువంటి ప్రయత్నం మొదటి నుంచి చేసుకుంటూ వచ్చినటువంటి మనిషి. సో అదే తరహాలో అవతల వాళ్ళు కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసం చూసుకోకుండా పార్టీకి, ముఖ్యంగా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేటువంటి అనేక ఈ కూటమిలో బలాన్ని ఎవరిని కించపరిచేటువంటి వ్యాఖ్యలు కానీ తగ్గించేటువంటి చర్యలు కానీ చేయకూడదు. కానీ అటు అక్కడ ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు దీంట్లో కొంచెం ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిని తగ్గించేటువంటి పనే చేసుకుంటున్నారు. సో దీంట్లో కొంత జాగ్రత్త అటు పిఠాపురంలో ఉన్నటువంటి జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి ప్రత్యేకంగా దీని మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని కూడా అనుకోవచ్చు. అలాగే మనం గతంలో చేసినటువంటి
అటు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ దానికి కూడా ఈసారి శంకుస్థాపన కూడా ఉండబోతుందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనం గతంలో పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు చేయవలసినటువంటి పనులు ఏంటి అనే దాని మీద అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఒపీనియన్తో పాటు అక్కడ ఏమేమి పరిస్థితులు ఉన్నాయి, అలాగే రైల్వే ఓవర్ బ్రిడ్జికి సంబంధించి మనమే అక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి స్వయంగా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అక్కడ వాళ్ళందరూ కూడా ఆ రైల్వే బ్రిడ్జ్ అనేది చాలా అవసరం, ఇక్కడ ఎంతోమంది రాకపోకలు అటు సామర్లకోట నుంచి ఉప్పాడ వరకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఇదే కావటం, ఎక్కువగా ఇది అటు వైజాగ్ వెళ్ళేటువంటి రైల్వే లైన్ కాబట్టి ఎక్కువగా పద్దాక గేట్లు అవి పడిపోవటం, దానివల్ల ఇబ్బంది పడుతూ ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవటం, ఇవన్నీ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితికి ఇది పవన్ కళ్యాణ్ గారు చెక్ పెట్టేటువంటిది. అటు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆ బ్రిడ్జిని కనుక పూర్తి చేస్తే చాలా ఇబ్బందులు అనేవి పూర్తయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఈసారి పవన్ కళ్యాణ్ గారు చాలా విషయాల్లో ఫోకస్ పెట్టేటువంటి పరిస్థితి అయితే కూడా పిఠాపురంలో ఉందని మాత్రం అనుకోవచ్చు.